మామ మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడైతే ఈ బస్సు అయితే ఎక్కామట. ఈ బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని ఒక ఏజెంట్ కూడా అయితే ఎక్కించాడు 1150 రూపాయలు మనిషికి తీసుకుని మమ్మల్ని అయితే ఈ బస్సు అయితే ఎక్కించాడనమాట. తీరా ఈ బస్సు ఎక్కిన తర్వాత కొంచెం మూవ్ అయిపోయిన తర్వాత ఈ బస్సులో సీట్లు లేవు, ఇద్దరిలో ఒకరికే సీట్ ఉందని చెప్పి అయితే అంటున్నమాట. అలా ఎలా ఎక్కించుకున్నారో బాబు అంటే నాకేం తెలియదు, నచ్చితే ఉండండి లేకపోతే దిగిపోండి. किधर गया गाड़ी? पैसा दिया ना हमें, फिर ऑफिस वाला बात करना, बात कर तुम्हारा पैसा दिया ना जी? हाँ इधर देखो. ఈ క్యాబిన్లో చూడండి మామ ఎంతమంది ఉన్నారో. డ్రైవర్ ఒళ్ళో కూడా ఒకటి కూర్చున్నట్టు అయితే అనిపించింది, నాకైతే కనిపించలేదు కానీ అంతమందిని అయితే ఎక్కించాడు మామ. మళ్ళీ మమ్మల్ని కూడా ఒకరిని అయితే క్యాబిన్లో కూర్చోమంటున్నాడు. ఎంత బ్రతుకు బతికి వీళ్ళ చేతుల్లో మన ప్రాణాలు పెట్టామా అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే క్యాబిన్ కూడా ఖాళీ లేదన్నమాట, అంతమంది అయితే ఉన్నారు. మనం ఏమైనా పల్లె వెలుగు బస్సు ఎక్కామా, ఇంత డబ్బులు కట్టి మనం పడుకోవడానికి కూర్చోడానికి కూడా లేకపోతే ఎలా మామ? మనమేమో 600 కిలోమీటర్లు జర్నీ చేయాలి, ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇది వ్యాపారం.